మేడం 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 అనురాధ గారు కూర్చో ప్లీజ్. మేడం ప్లీజ్ మాట్లాడండి మేడం, మాకు అవకాశం ఇచ్చారు కదా చైర్మన్ గారు. రవీంద్ర గారు మీరు కూడా ఇంటలెక్చువల్ సార్, మాట్లాడుతుంది బడ్జెట్ దాని మీరు నాకు తెలియదు సార్. స్పీచ్ ఏదైనా ఉంటే వేరే షార్ట్ డిస్కషన్ లో ఎక్కడో మాట్లాడండి. అట్లా ఏం సార్, ఏదైనా సరే సిటీ కట్టాలంటే మద్రాస్ కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ కలకత్తా కానీ బాంబే కానీ కట్టలేదు సార్. అది కట్టేది బిటకలతోనే శివుడితో కాదు సార్. క్యాపిటల్ కట్టేది బిజినెస్ పరంగా యువలిస్ట్ ప్రకారం వస్తాయి సిటీలు. అంతేగాని వచ్చి కట్టలేదు సార్. కట్టడం అంటే చాలా కష్టం. అమరావతిని కట్టలేదు. అధ్యక్ష శ్రీకాంత్ గారు ప్లీజ్. శ్రీకాంత్ గారు సార్. శ్రీకాంత్ గారు ప్లీజ్. మేడం అధ్యక్ష గౌరవ సభ్యుల్ని దయచేసి నేను కోరేది ఒకటే అధ్యక్ష, ఇప్పుడు ఇది మీకు మేము సమాధానం చెప్పుకోవడం కాదు అధ్యక్ష, ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించింది. ఏదో ఇక్కడ ఉన్నటువంటి 40-50 మందికి సంబంధించింది కాదు అధ్యక్ష. రాష్ట్ర సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి సభ అధ్యక్ష. ఇది ఆల్రెడీ ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు ఇచ్చేది అధ్యక్ష. వాళ్ళ స్టాండింగ్ 3 రాజధానులు అంటే వాళ్ళకి ఏం చేస్తారో చూసాం. సింగిల్ రాజధాని అంటే మాకు ఎలాంటి మెజార్టీలు ఇచ్చారనేది ఇవాళ 93% మ్యాండేట్ ఇచ్చి మమ్మల్ని గెలిపించారు అధ్యక్ష. ఖచ్చితంగా దానికి తగిన విధంగా మేము చేసి చూపిస్తాం. మా నాయకుడు ఇవాళ కాదు 2020 అని విజన్ ఇచ్చినప్పుడు అప్పుడు అందరూ నవ్వారు అధ్యక్ష. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ హైదరాబాద్ నగరం చూస్తే తెలుస్తుంది. 2047 విజన్ ఇచ్చాం. మా విజన్ అంటే మేము చూపిస్తాం. దాని గురించి మీరు మాట్లాడండి, బడ్జెట్ మీద మీరు మాట్లాడండి. ఆ టైం మీ టైంలో కలపట్లేదు. మీరు కూడా డోంట్ గో ఫర్ కాంట్రవర్సీ. బడ్జెట్ స్పీచ్ అనేది ఓపెన్ స్పీచ్ అయినా కూడా మనం కాంట్రవర్సీకి పోకండి, సబ్జెక్ట్ వరకు మాట్లాడండి. 28 లోపల కానీ అధ్యక్ష అంటే రవీంద్రబాబు గారు కూడా మరి ఆగాల్సిందే కదా, తప్పు. మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు ఆగాల్సిందే అధ్యక్ష. రవీంద్రబాబు గారు కూడా చాలా మేధావి. ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయినా సొసైటీ మీద కానీ రాష్ట్రం మీద కానీ ఎలాంటి అభిప్రాయం మరి తర్వాత ఇళ్ళకి మారిపోయినాయి అధ్యక్ష. కొద్దిగా అన్ని కూడా కరెక్ట్ చేసుకుంటే రాష్ట్రం అందరూ కలిసి అభివృద్ధి ముందు తీసుకెళ్ళడానికి మంచి అవకాశం ఈ వేదికను ఉపయోగిస్తున్నాం అధ్యక్ష. సార్ సభ్యులందరికీ రిక్వెస్ట్ అండి. రవీంద్ర గారు అదేం లేదులే కానీ దయచేసి ఇది బడ్జెట్ స్పీచ్ అనేది ఫ్రీలాన్స్ లాంటిది, అది మీకు తెలుసు. కౌంటర్ ఆర్గ్యుమెంట్ వద్దు. ఆయన ఇచ్చిన 10 నిమిషాల టైము, 10 నిమిషాల్లో దాదాపు 5 నిమిషాలు మనం మళ్ళీ కౌంటర్ ఆర్గ్యుమెంట్ పోతుంది అధ్యక్ష. తర్వాత వివరాలన్నీ చెప్పాము. లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా బయటికి వెళ్ళారు. మరి లెంపలేసుకున్నారు లేదు తెలియదు, కానీ మేము చేసిన తప్పు మేము కూడా పునరాలోచిస్తాము మా పార్టీలు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాని గురించి మాట్లాడడం అనేది మంచి విధానం కాదు. మేము ఒక డెసిషన్ తీసుకున్నాం, మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ కరెక్ట్ చెప్పారు, మా డెసిషన్ తప్పు, ప్రజలు అంగీకరించలేదు, మేము మళ్ళీ పార్టీలో ఒకసారి పునరాలోచిస్తామని చెప్పారు అధ్యక్ష. చెప్పారా? వీడియో చేయాలా? వీడియో వేయమంటారా? ఆ వీడియో వేయమంటారా? ఆ వీడియో ఏమంటే వేస్తా నేను. మంత్రి గారు కంప్లీట్ కానివ్వండి. రవీంద్ర గారు మీ 10 మినిట్స్లో 5 నిమిషాల్లో అయిపోయింది. ఇంకా 5 నిమిషాలు ఉంది. దయచేసి 5 నిమిషాలు కంప్లీట్ చేయండి. మీ ఇష్టం. ఇప్పుడు మనం ఎల్వైపీ గారు చెప్పండి. ఏం చేస్తారని చెప్పారు, మీరు ప్రామిస్ మీద వెళ్తున్నాను. మీ 10 మినిట్స్ లో 5 మినిట్స్ మీరు మాట్లాడారు. మిగతా 5 మినిట్స్ ఉంది. నా ఒపీనియన్ ప్రకారం మీరు ఎక్స్చేంజ్ చేసే టైము సెకండ్ మెంబర్ టైంలో పోతుంది. సార్ ప్లీజ్, ఎనీ సిటీ కట్టలేదు సార్, కట్టలేము. అది హిస్టారికల్ గా ఎవల్యూషన్ వస్తూ ఉంటుంది. ఢిల్లీ కానీ బెంగళూరు కానీ అన్నీ అంతే సార్. వందల సంవత్సరాలు. హైదరాబాద్ కూడా సార్, నిన్నగా మొన్న హైదరాబాద్ 400-500 ఇయర్స్ హిస్టరీ ఉంది దానికి. మీరు అమరావతి ఒక 10 సంవత్సరాలు కట్టేస్తున్నారు. ఎలా కడుతుంది? కట్టలేము సార్. కట్టినా
కట్టిన బర్మాకు క్యాపిటల్ కట్టారు సార్ ఈ మధ్య. దాని పేరు నాకు రావట్లేదు అంత ఈజీగా. బర్మా క్యాపిటల్ కట్టారు రంగూరు పక్కన సార్ 200 కిలోమీటర్స్ లో. అది ఇటు 4 లేన్ అటు 4 లేన్ రోడ్స్, బిల్డింగ్లు మొత్తం బిల్డింగ్లే సార్, మనుషులు ఉండరు. కొత్త కట్టారు సార్. దాన్ని గోస్ట్ సిటీ అంటారు. గోస్ట్ సిటీ అంటారు సార్ దాన్ని. అందుకని సిటీస్ ఎప్పుడు కట్టలేము. ఉన్న విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కర్నూలు ఏదో సిటీలో అడ్జస్ట్ అవ్వాల్సింది. కానీ కొత్తగా కట్టడం అనేది దట్టు ఇంత రేగడ మట్టి, బ్రహ్మాండమైన వ్యవసాయం పండే మట్టిలో బిల్డింగులు కట్టి దాంట్లో ఇసుక పెట్టి ఆ ఇటకలు వేసి రాడ్లు పెట్టి బిల్డింగులు కంక్రీట్ చేయడం అన్నది మాకైతే నాట్ యాక్సెప్టబుల్. రవీంద్ర గారు, సార్ ఎందుకంటే మీరు దాని మీద అంతసేపు మాట్లాడి అనవసరమైన టైం వేస్ట్ చేయడం, మీరు కంక్లూడ్ చేసి నెక్స్ట్ రండి. సార్ సిటీస్ ఎందుకు కావాలంటారు సార్? సిటీ ఎందుకు కావాలి మనకి? సిటీస్ ఎందుకు కావాలంటే ట్యాక్సులు వస్తాయి సార్. సిటీస్ ఎందుకు కావాలి మనకి? ట్యాక్సులు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుద్ది. అది వరల్డ్ క్యాపిటల్ లాగా అందరూ వస్తారు, పోతే టూరిజం పెరుగుతుంది. కానీ అమరావతికి ఎవరైనా వస్తారా బిజినెస్ వాళ్ళు? ఇక్కడ ఏదో హైవే కానీ, రన్వే కానీ, రోడ్ వేస్ కానీ, వాటర్ వేస్ కానీ ఉన్నాయా చెప్పండి. లేకపోతే ఎలా డెవలప్ అవుతుంది సార్ సిటీ? రవీంద్ర బాబు గారు, ఐఎమ్ సారీ టు సే there is a decision on capital. There is a decision on the capital by the government. అది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మనకు వేరే అభిప్రాయాలు ఉన్నా కూడా ఇట్ విల్ గో ఆన్. దానికి సజెషన్స్ చెప్పండి. నేను తప్పుగా అర్థం చేసుకోవట్లా. బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు అమరావతి మీద మీరు మాట్లాడడం తప్పని నేను చెప్పను. కానీ కేవలం అమరావతి మీద మాట్లాడి అనవసరమైన చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. ప్లీజ్, నేనే చెప్తున్నాను కదా బడ్జెట్ డిస్కషన్. అమరావతి మీద మాట్లాడడం తప్పని కూడా నేను చెప్పట్లా. కానీ దాని ఒక్కదాని మీద మాట్లాడి క్లోజ్ చేయొద్దు అంటున్నా. మీ అభిప్రాయం చెప్పేది ఆ సబ్జెక్ట్ కంక్లూడ్ చేయండి. యూ కమ్ టు నెక్స్ట్ సబ్జెక్ట్.